అసలు కేకుల్లో హెల్తీ ఉంటాయంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్‌తో మనం క్రిస్మస్‌కి చేసుకునే కేక్ అని చెప్పుకోవచ్చు. చూడండి లోపల ఎంత సాఫ్ట్ అండ్ పఫీగా ఉందో. ఎలాంటి ఎగ్, మైదా అవన్ లేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా స్టవ్ మీద చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక 2 ఆరెంజెస్ తీసుకొని జ్యూస్ చేసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ జ్యూస్ ఉంటే అదైనా కూడా వాడుకోవచ్చు. ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత ఒక సగం కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం మీకు ఇష్టమైన నట్స్, ఫ్రూట్స్ ఏదైనా కూడా వాడుకోవచ్చు. సో, నేను ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అయితే గనుక కామెంట్‌లో ఇస్తాను చూడండి. సో, ఈ విధంగా మనం అన్నీ వేసేసుకున్న తర్వాత దీనిలో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆరెంజ్ జస్ట్ ఉంటుంది కదా! అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. మీ దగ్గర టైం ఉంటే, లేదంటే ఒక గంట, అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని ఒక సగం కప్పు బ్రౌన్ షుగర్ వేసుకోవాలి. దీనివల్ల మంచి కలర్ వస్తుంది. లేదంటే వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, నా దగ్గర పౌడర్ ఉంటే అది వేస్తాను. లేదంటే ఒక చిన్న ముక్క వేసుకోండి. అలాగే నట్‌మేగ్ పౌడర్ కూడా ఒక చిటికెడు వేసుకొని ఇవన్నీ చక్కగా ఫైన్‌గా పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకునే ముందు మీరు అవన్‌లో చేసుకోవాలంటే అవన్నీ, లేదంటే స్టవ్ మీద ఒక పెద్ద బాండీ పెట్టుకొని మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ వేసుకొని ఒక హాఫ్ కప్ వరకు మెల్టెడ్ బటర్ వేసుకోవాలి. దీని ప్లేస్‌లో ఆయిల్ లేదంటే ఘీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చిటికెడు వెనిల్లా ఎసెన్స్ లేదంటే వెనిల్లా పౌడర్ వేసుకొని సగం కప్పు పాలని 2 సార్లుకి వేసుకోవాలి. అంటే ఒక పావు కప్పు పాలు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్‌లో మైదా అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇవన్నీ బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో మిగతా పావు కప్పు పాలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. సో, సగం కప్పు పాలైతే సరిపోతుంది. అంతగా అవసరమైతే ఒక స్పూన్ లాస్ట్‌లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఆరెంజ్ జ్యూస్‌లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ అవన్నీ వేసుకోవాలి. నేను ఎక్కువసేపు నానబెట్టలేదు కాబట్టి కొంచెం జ్యూసీగా ఉంది. సో, మీరు ఎక్కువ నానబెట్టేసుకుంటే మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అప్పుడు మీకు అవసరమైతే ఒక స్పూన్ పాలు యాడ్ చేసుకోవచ్చు. సో, మరీ అంత పలచగా ఉండకూడదు. లాస్ట్‌లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకుంటే మంచిగా రియాక్షన్ జరిగి పఫీగా వస్తుందనమాట. సో, లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఒకసారి లైట్‌గా మిక్స్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బేకింగ్ బౌల్‌లో వేసుకొని పైనుంచి మీకు ఇష్టమైన నట్స్, డ్రై నట్స్ అన్నీ డెకరేట్ చేసుకోవచ్చు. కేక్ బాల్‌ని ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న బాండీలో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక గంట పాటు బేకింగ్ చేసుకోవాలి. మధ్య మధ్యన చెక్ చేసుకుంటా ఉండండి. చల్లారాక కట్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. కింద లింక్‌లో డీటెయిల్‌గా వీడియో ఉంది చూడండి.